దేరి దేరి ఏ బ్యాక్ సైడ్ వెనకాలగా ఏ వెనకమాలరా ఏసుడు సావు అది ఏరా ఎందుకురా వస్తారు గేమ్లకి అమ్మా ఎవరో వచ్చారు చూడమ్మా. మనకెందుకులే. ఏమ్మా బాగున్నారా? బాగున్నాను మామయ్య. మామయ్య నమస్కారం. మురళి బాగున్నారా? రావయ్యా రా రా రా. లోపలికి రా. రామోయా ఇదోరు మనకంటే అమ్మా నేను తీసుకొస్తా. శైలు వాటర్ తెచ్చి అమ్మా. ఏ మురళి ఏంటి ఇలా వచ్చారు? ఎంఆర్ ఆఫీస్ దాకా వచ్చున్నాం మామయ్య. ఓకే. మిమ్మల్ని చూసి వెళ్దామని, అలాగే టైం ఎక్కువ అవుతుందని టీ తాగి వెళ్దామని వచ్చాం మామయ్య. ఓకే వాటర్ తాగు నాయనా. ఇందామాయా నేను కొద్దిగా గేమ్ ఆడుకుంటానా. యూ క్యారీ ఆన్ గైస్. తాగండి వంశీ గారు. వీళ్ళ వాలకం చూస్తుంటే టీ తాగటానికి వచ్చినట్లేదే. ఐదు నిమిషాలు ఉండు. మురళి ఒకసారి ట్రాయా. మామయ్య వస్తున్నా. ఎవర్రా అబ్బాయి? ఏం లేదు మామయ్య, వంశీ అని సాఫ్ట్వేర్ ఇంజనీరు, చాలా మంచోడు. మన శైలుకి సరైన జోడని తీసుకొచ్చాను. వేరే పని మీద ఇలా వచ్చాము. నువ్వొక్కసారి చూస్తే బాగుంటుందనిపించి ఆ అబ్బాయిని శైలు చూసినట్టు ఉంటుందని ఇంటికి తీసుకొచ్చాను మామయ్య. ఏరా నా కూతురికి సంబంధం చూడమని నీకేమైనా చెప్పానా? అయినా ఇలా చెప్ప పెట్టకుండా వస్తే నేనేం చేయాలరా? పైగా అది ఇంకా పెళ్లికి సిద్ధంగా లేదు. ఏదో ఒకటి చెప్పి పంపించేయరా. నువ్వురా, నీతో మాట్లాడాలి. అయ్యో మామ, నేనేం పెళ్లి చూపులకు తీసుకుని రాలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి పని మీదకి వచ్చాము. టైం పట్టేలా ఉంటే టీ తాగేసి వెళ్దామని ఇటుగా వచ్చాము. అయినా మామ, కూతురు పెళ్లి విషయంలో మీరు ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి మామ. మీ ధోరణి నాకు అస్సలు నచ్చడం లేదు మామ. రే ఇంకేం మాట్లాడద్దు. టీ తాగేసి ఆ అబ్బాయిని పంపించేసిరా. మనం గోప్యంగా మాడుకుందాం. ఇలాంటివి మనం సపరేట్గా మాడుకోవాలిరా. పోయిరా పో. సరే మామ. ఈయన ఉండంగా బిడ్డకు పెళ్లి కాదు. అమ్మా శైలు, టీ పెట్టమ్మా. కొంచెం తలక నొప్పిగా ఉంది తల్లి. వచ్చిపోయే వాళ్ళందరికీ టీ పెట్టివ్వడమే నా పని. ఎప్పుడు మారుతుందో ఏంటో. మా అక్కకి పెళ్లి చూపులాగినే, మా అక్కకి ఇప్పుడు పెళ్లి కూతురాగినే. ఇంకా నచ్చడా? ఏం మాట్లాడుతున్నావురా? ఏడు తెలీదా? నేను చూసుకోవడానికి వచ్చానంట పెళ్లి చూపులకి. నాన్నకి నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదు, కానీ నువ్వు గమ్మునే ఉండు. అంతా కాదు, నీకు నచ్చాడా చెప్పు, నేను చూసుకుంటా. పర్లేదు, బానే ఉన్నాడు. చాలు చాలు, ఈ మాత్రం చాలు, నేను చూసుకుంటా. నాన్నోయ్ కంట్రోల్ అవుతాను. నాన్న మీతో మాట్లాడాలి. ఏనాయనా? అక్క పెళ్లి గురించి. దానైనా కూర్చో. కూర్చో. మామయ్యతో మాట్లాడాను. మనం పని చూసుకొని బయలుదేరుదాం. బయలుదేరుదామా? అసలు నీకు అక్కకి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా నాన్న? లేకపోతే ఏంటి నాన్న? తనకి ఎన్ని సంబంధాలు వస్తున్నా అసలు నువ్వు అలా అంటుబట్టినట్టు ఉండడం నాకే నచ్చలేదు. రే ఏం మాట్లాడుతున్నావురా? అలా ఎందుకు మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి నాన్న? అక్కకి ఎన్ని సంబంధాలు వచ్చినా నువ్వు అలా అంటి అట్టినట్టుంటే నాకే నచ్చట్లేదు. చూడు కిరణ్, మార్కులు తక్కువ వచ్చినాయని తిట్టారని మాటలు పడలేక మీ పెద్దక్క సూసైడ్ చేసుకొని మనలోనే వెళ్ళిపోయిందిరా.
ఆనాటి నుంచి పిల్లల్ని ఏమి అనకూడదని, అలా ఉండాలి ఇలా ఉండాలని, నా పెద్దరికాన్ని మీ మీద రుద్దకూడదని మిమ్మల్ని గారాబంగా పెంచానురా. మీ అక్కకి ముదిగారం ఎక్కువైపోయిందిరా. తనలో ఏ మార్పు చూడలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఇంకో ఇంటికి పంపిస్తే అక్కడ ఎలా ఉంటుందోనన్న భయం ఎక్కువగా ఉందయ్యా నాలో. నా కూతురు బంగారం రా. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలిరా. తనని, తన ప్రవర్తనని ఎవరైనా తప్పుపడితే నేను తట్టుకోలేనురా కిరణ్. అలాగని తను ఇప్పటికిప్పుడే మారిపోమ్మని ఎలా చెప్పగలనురా? అట్టా కూతుర్ని మార్చుకోలేక అలా దానికి పెళ్లి చేసి ఏరే ఇంటికి పంపించి తను కాపురంలో తను నిప్పులు పోసుకోవడం చూడలేక నలిగిపోతున్నానురా. నాకు మాత్రం తన పిల్లలతో ఆడుకోవాలని లేదంట్రా. నా ఆస్తి మొత్తం అమ్మైనా నా కూతురి పెళ్లి ఘనంగా చేయాలని ఉందిరా. కానీ నేను బ్రతికుండగా జరిగేలా లేదురా. నా బిడ్డ మారాలి. అందరితోనూ సంతోషంగా సరదాగా ఉండాలి నా బిడ్డ. మన ఇంట్లో ఉన్నట్టుగా అత్తింట్లో ఉండకూడదు. అలా కుదరదు కూడా. జూన్ నానా నువ్వు ఏడు నాకు ఏడుపు వస్తుందనా. ఏడవద్దు నానా. నాన్న నాన్న నా వల్ల, నా బిహేవియర్ వల్ల మీరు ఎంత బాధపడతారని అనుకోలేదు నాన్న. క్షమించి నాన్న. ఇంకిలా అస్సలు ఉండను. మీరు బాధపడకండి నాన్న. ఇక నుంచి మీ కూతురు ఎలా ఉంటుందో మీరు చూస్తారు. మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట వచ్చేలా నడుచుకోండి నాన్న. ఇది మీ పైన ఉంటు నాన్న. చాలా సంతోషం అమ్మా.